రోమాపత్రిక 8వ అధ్యాయము 16-17 దయచేసి మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుడు వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడేలా క్రీస్తు తోటి వారసులము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు లేని ప్రభా నీ పాదాల దగ్గర కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాట కానీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడి సహాయం చేతండి. లేఖనాలైనా ప్రతి బిడికి నా గురించి మనస్సును దయచి వాక్యాన్ని కాటక ప్రతి ఆట కనీసంలో బంధించి ప్రభా సన్నిధి మెండిగా మా సహాయం చేయండి. ఏసే పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. మనము దేవుడి పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మన పిల్లలమైతే వారసులము అనగా దేవుడు వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడేలా. అది క్రీస్తు తోటి వారసులు అంటే పరలోక రాజ్యానికి వారసులు, క్రీస్తు తోటి శ్రమ పడమ. యేసు శరీరాన్ని ధరించుకొని మన కోసము సిలువలో అర్పించాడు అర్పణలాగా. ఇప్పుడు క్రీస్తు తోటి వారసును. ఆత్మ మనతో ఏం చెప్తున్నాడు? మీరు దేవుడు పిల్లలు. మనకి స్వస్థత పొందే అధికారము మనకిచ్చాడు. ఇంకొకరికి స్వస్థత ఇచ్చే అధికారం కూడా మనకిచ్చాడు. ఆశీర్వాదం, అబ్రహాము పొందిన ఆశీర్వాదాలన్నీ కూడా మనకిచ్చాడు. ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకిచ్చాడు. నీకు ఆధారాలు కాబట్టి చూపిస్తాను, అది వేరే విషయం. కాబట్టి అయితే అన్నిటికీ మనము వారసులము. మన తండ్రి ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, చక్రవర్తులకి చక్రవర్తి. కాబట్టి అన్నిటికీ మనము వారసులము. అయితే వారసత్వము కావాలంటే, దేవుడు పిల్లలుగా ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలా? శ్రమ పడాలా. శ్రమ పడకుండా వస్తుందా? ప్రపంచంలో ఎంతోమంది రాత్రింబుగులు శ్రమపడి వాళ్ళు ఉన్నతమైన స్థానంలో నిలబడుతున్నారు. దేవుళ్ళు కూడా నువ్వు శ్రమ పడితే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన మేలు చేస్తాడు. శ్రమ అంటే ఏంది? ప్రార్థన చేయటమే నీ శ్రమ, వాక్యం చదవటమే నీ శ్రమ, ఇతరులకి యేసు ప్రభు గురించి చెప్పటమే నీకు శ్రమ. అభిషేకం అంటే అక్కడ ఏముంది? దేవుడు ఆత్మ నీ ఆత్మతోటి నీ గురించి చెప్తున్నాడు, నీకే చెప్తున్నాడు, నీకే చెప్తున్నాడు. మీరు దేవుడి పిల్లలు. దేవుడి పిల్లలు ఎట్లా ఉండాలా అర్థం చేసుకోండి. దేవుడు ఆయన మన కోసం శ్రమ పడ్డాడు. ఆయన శ్రమలు వచ్చినాయా లేదా? వచ్చినాయి. కానీ మనకు కూడా శ్రమలు వస్తాయన్నాడా లేదా? యోహాను సువార్త 16:33 ఏమన్నాడు? మీకు ఈ లోకంలో శ్రమ అయినా ధైర్యంగా ఉండండి అన్నాడా లేదా? కనుక శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు భయపడకుండా ఆ శ్రమను జయించాడు. చూడు, ఆయన వైపు మనము చూడాలా. ఆయన శ్రమలు జయించాడు, శక్తులు జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, ఆయన సమస్తము జయించాడు. కానిక ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని విశ్వసించావో దేవుడు కుమారులు అవటానికి అధికారం ఇచ్చాడు. యేసు ప్రభులో నువ్వు బాప్తిసం పొందిన వెంటనే క్రీస్తును ధరించుకున్నామని వాక్యంలో రాయబడింది. క్రీస్తును ధరించుకున్న నిన్ను ఆయన నడిపిస్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థన చేయటానికి కూడా సహాయం చేసేవాడు ఆయన. ఈ అధ్యాయంలోనే 26వ వచనం ఉంది. యుక్తంగా వేదంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అటువలే ఆత్మ మన దౌర్బల్యం చూసి, అంటే మన చేతగాని తనను చూసి ప్రార్థన చేసేటప్పుడు నిద్రపోతాము. ప్రార్థన చేయడానికి ఏమి ఇష్టం ఉండదు. ఇంకా లోకంలో అన్నీ చేయడానికి ఇష్టం ఉంటుంది, మీటింగ్ పెట్టడానికి ఇష్టం ఉంటుంది, కబుర్లు చెప్పడానికి ఇష్టం ఉంటుంది, మన సొంత పనులు చేసుకోవడానికి ఇష్టం ఉంటుంది, భౌతిక మీద రాత్రి 12 గంటల దాకా పనులు చేయడానికి ఇష్టం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు. యుక్తంగా అంటే అర్థం చేసుకోండి, యుక్తంగా ప్రార్థన చేయడానికి మనకు చేత కాదు. కానీ ఉత్సరింప సఖ్యం కానీ మూలుగులతో తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఆయన అంగీకరించావు కూడా పాలు తాగే స్థితిలో ఉండొచ్చు. పాలు తాగేవాళ్ళు ఏంటంటే కొత్తగా రక్షించిన వాళ్ళు ఏమంటారు? పాలు తాగేవాళ్ళు. వాళ్ళకేం తెలియదు, అడుతుంటారు, లేస్తుంటారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే నీలో ఎదుగుతున్నాడో అదేనా ఆయన వాక్యం నీలో ఎదగల. దేవిషలో చింతపడుతున్నాడు, చింతపడుతున్నావు. మనం దేవిషలో భయపడుతున్నాడు, భయపడుతున్నావు. కనుక నువ్వెవరో నువ్వు తెలుసుకున్నదాకా శ్రమ తప్పదు. నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలా. అర్థమైందా? అనేకులు భూ సంబంధం విషయాలు చింతపడుతుంటారు సహజంగా మానవులు.
అది నువ్వు ఆ పసిపిల్లకాయల టైంలో అన్నప్పుడు అట్లా శ్రమ పడుతుంటారు. కానీ నువ్వెవరో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు శ్రమ పడాల్సిన అవసరము లేదు. అన్నీ కూడా ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు బోధిస్తాడు. అందుకని ప్రార్థన ఎట్లా చేయాలో మనకు తెలియదు, కానీ ఉత్సర్పసకం కానీ మూలుగులతోటి ప్రార్థన ఆయన మన పక్షం చేస్తున్నాడు, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తన ప్రియమైన కుమారుని మనకు ఇస్తే ఇంకేమైనా చేయడా అన్నాడు. దేవాతి దేవుడు యేసుప్రభు గురించి ఏం చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అన్నాడా? ఇట్లుండగా ఏముందు దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఎనుతీక మనందరి కొరకు ఆయన అప్పగించిన వారు, ఆయనతో పాటు సమస్తం మనకెందుకు ఇవ్వడు అని మనం ఆలోచించాలా. అన్ని ఇస్తాడు. దేవాతి దేవుడు తన ప్రియమైన కుమారుని మన కోసం ఇస్తే ఇంక నువ్వు ఏమడిగినా ఈడా అని మనం ఆలోచించాలా. అందుకని ఆయన తండ్రి కుడిపాసాన్ని కూర్చొని యేసుప్రభు రక్తం విజ్ఞాపన చేస్తుంది, భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. అసలు ప్రార్థన చేయకుండా అంటే చేసేవాళ్ళు ఉన్నారులేండి, నేను కాదంటలేదు, కానీ ప్రార్థన అసలు లేకుండా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా మనం ఉండకూడదు. శ్రమ అంటే ఏంది? శ్రమ ఓర్పు పరీక్ష నిష్కలంగా ఎరిగి శ్రమలు ఏంది ఏం చేయాలా? సంతోషించాడు. యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువును సహించి ఆనందం కొరకు ఆయన ఎదురు చూస్తున్నట్టు. రక్తము కారినంతగా ఆయన శ్రమ మనకు రాల, ఆయనకు వచ్చింది. రక్తము కారినంతగా శరీరం నుజ్జులుజ్జు అయిపోయింది. వాక్యం ఏముంది? సాధారణంగా మనుషులు కలిగి శ్రమ తప్ప ఏది నీకు రాదు, వచ్చినా తప్పించుకునే మార్గం పక్కనే ఉంది. నేను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు. మనము నమ్మదగిన వారము అయినా సరే ఆయన నమ్మదగినవాడు. మన నమ్మదగిన వారు కాదు, మనకు మనం అసలు అసలు మనుషులు ఎవరు నమ్మదగిన వారు బైబిల్ చెబుతుంది. అన్నీ మేలు చేసినప్పుడు ఏమి గణపరుస్తూ ఉంటుంది దేవుణ్ణి. ఏదన్నా ఒక చిన్న బ్రేకింగ్ అయిందనుకోసో అంతే షింక్ అయిపోతాం మామూలు సహజంగా. కానీ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఇక్కడ వచ్చిన శ్రమను నీవు సహించగలిగితే రేపు పొద్దున ఆయనతో ఏళ్తామని వాక్యం ఉంది. 2 తిమోతి 2వ అధ్యాయం చూడండి, 12-13 చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయం. తన స్వభావమునకు విరోధంగా ఏది చేయడు. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు, తీర్పు తీర్చడానికి రాలా. ఆయన స్వభావం తీర్పు తీర్చడానికి కాదు, క్షమించేవాడు, ఆదరించేవాడు, ఓదార్చేవాడు, చచ్చిపోయిన బ్రతికించేవాడు, రోగులు స్వస్థపరిచేవాడు. శాస్త్రులు పరిశీలు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని విమర్శిస్తున్నారు, దొంగల గురించి విమర్శిస్తున్నారు. కానీ యేసు ప్రభు అలాంటి బ్రతుకుల్ని బాగు చేయడానికి వచ్చాడు. తన స్వభావం ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. ఎటువంటి వ్యక్తినైనా ప్రేమిస్తాడు ఆయన. అది ఆయన స్వభావం. తన స్వభావానికి విరుద్ధంగా ఎప్పుడు తర్వాత వినివారిని పదమూడు చదువు 12 చదువు 2 తిమోతి 2:12 చదువు. అదేమ్మా పాయింట్. సహించిన వారైతే ఆయనతో గలవు. కొంతమంది విజయం రావాలంటారు. విజయం రావాలి, దేంటి రావాలా? ఇప్పుడు మనం ఫస్ట్ సిస్టర్ గారు చెప్పిన మాటల్లో దాని పాయింట్ ఏంది మీకు తెలుసా? సిస్టర్ గారు ఏం చెప్పారు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6 చెప్పారు కదా. 4:4 ఏముంది? నీ సహనము సకల జనులకు తెలియజేయమన్నాడు. హల్లెలూయా. సహించిన వారైతే జయించిన వారు. జయించడం అంటే ఏంది? వాడు ఒకడు కొట్టాడు అనుకో, మనం 10 కొట్టడమా? ఒకటి తిడితే మనం 10 తిట్టమా? అదే జయించటము. అది కాదు యేసు ప్రభు నేర్పింది మనకి. సహించిన వారైతే మీరు జయించారు. అదే యేసు ప్రభు సహించాడు. ఆయన తన ఎదుటి ఉంతమైన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టారు, తువ్వును ఊశారు, ముఖాన్ని గుడ్డు వేసి గుద్దారు. నేను గుద్దింది ఎవరు చెప్పమన్నారు. సహించాలా? అర్థమైందా? ఈ సహనము మనలో వచ్చిన దాకా కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట తానే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. అది సహించిన వారమైతే ఆయన మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు మనం నమ్మదగిన, కానీ తన స్వభావానికి విరుద్ధంగా నువ్వు నమ్మదగిరికి పోయినా సరే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఒకసారి ఆలోచించండి. ఇంకేం పడతారులే అయ్యా నాకు అన్నాడా లేదా ఆ భక్తుడు? ఈ ఇష్మాయిల్ జ్ఞాపకం చేసుకోమన్నాడుగా, కానీ దేవుడు ఆయన వదిలిపెట్టాడా?
నేను చాలా ముసలిదాన్ని, నాకు ఋతుక్రమం ఆగిపోయింది, మా ఆయన ముసలోడు, ఇంకేం పడుతుంది, నవ్విందే లేదా ఆమె కూడా. ఆయన వదిలిపెట్టాడా? ఆయన స్వభావం వదిలిపెట్టే స్వభావం కాదు. ఈ లోకల్లో నా మాట మీరు నమ్మలేదు కాబట్టి, ఒక ఆయన దైవగంధంలో ఒక ఆయన ఉన్నాడు, నీ భార్య గర్భవతుతుంది, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు అంటే, ఇంత వయసులోనా? అది ఎట్ట సాధ్యం అన్నాడు. నువ్వు నమ్మలేదు కాబట్టి నోరు మూసుకున్నాడు. బిడ్డ బుట్టి పేరు పెట్టిన దాకా ఆయన నోరు రాలా. ఎవరో అర్థమైందా? నమ్మకపోతే నోరు మూసుకుంటే, నమ్మితే దేవుడు మహిమను చూస్తావు. హల్లెలూయా. వాక్యంలో ఉంది అదే. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. చెప్పిన మాట ప్రకారము శారా గర్భవతి వాగ్దానం చేయ ప్రకారం ఆమె వృద్ధాప్యంలో బిడ్డను కనింది. ఇతనికి ఇస్సాకు అని పేరు పెట్టింది. ఎంత గొప్ప అద్భుతం అండి. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఏ పేరు చెప్పాడు అదే పేరు పెట్టింది. అసలు సాధ్యపడిద్దా? అసలు బలం లేని ఆయనకి ఈయనకి ఇంకా నాకేం పుడతారులే అన్న ఆయనకి ఆమె కాలం గడిచిన తర్వాత ఈయన మళ్ళా రెండో పెళ్ళి అవసరమా? అసలు మొదటి బిడ్డకే లేకపోయినే. ఇప్పుడు ఇస్సాకుకి పెళ్లి చేసింది ఎప్పుడు? 40 సంవత్సరాలు అప్పుడు చేశారు కదా. ఆ తర్వాత సరే అమ్మగారు కాస్త కాలం గడిపారు, అయిపోయింది. ఇక మళ్ళీ ఆయనకి పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఏమండి, మరి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంతమంది ఎంత పిల్లకాయలు ఈయనకి? మరి ఒకసారి ఆలోచించండి మీరు. అంటే అది మనుషులకు సాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యం. నువ్వు నమ్మితే, ఆయన నమ్మలా. మనం నమ్మదగిన వారు, అక్కడ ఏమన్నా బాగా మీరు ఆలోచించం, మనం నమ్మదగిన వారమైనను ఆయన తాను నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కింద ఫుట్ నోట్లు మీరు ఆలోచిస్తే, మీరు పెద్ద బైబిల్లో ఉంటుంది కింద ఫుట్ నోట్లో, నమ్మకపోయినాను, మనం నమ్మకపోయినాను, అబ్రహాము నమ్మకపోయినాను ఇచ్చాడు. అంతేనా? అబ్రహాముని ఆశ్రదించాడు, ఆశ్రదించాడు, అన్ని విషయంలో ఆశ్రదించాడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకి తండ్రి. మనం నమ్మము. మనం నమ్మితే దేవుడు మహిమ చూస్తావా? అవును ప్రభా, నువ్వు మళ్ళా వచ్చేటప్పుడు నా తమ్ముడు బ్రతుకుతాడని అంటున్నా సహోదరి. కాదమ్మా, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన, మనం సహించిన వారమైతే ఏలుతామంట ఆయనతో పాటు. అక్కడ అదే మీరు బాగా చదవండి, మీరు 12 చదవండి. సహించిన వారమైతే ఇక జయించడం ఏంటి చెప్పండి, నా దానికి అర్థమైంది మనకు. జయించాలా జయించాలా జయించాలా, ఏం జయించాలా? ఇప్పుడు ఈ 2 పాయింట్లు మీరు అర్థం చేసుకుని, మీ సహనము సకల జనులకు తెలియదండి. దేని విషయంలో చింతపడద్దు. ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనలు ప్రభుకు తెలియచేయండి. సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానము నీ హృదయ తలంపులకి కావాలండది అని ఫిలిప్పీ పత్రిక రాయబడిందిగా. ఇంక జయించడం అంటే ఏంది? దానికి నాకు ఒకవేళ మీకేమైనా తెలిసి చెప్పండి. సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసకర్త దాన్ని కొనసాగించిన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానం లక్ష్యపెట్టి సిలువును సహించి తండ్రి కుడి పాసాన్ని కూర్చున్నాడు. అది జయించడం అంటే. నీకు శక్తికి మించి శ్రమ పెట్టడు. నీకు వచ్చినాయి అది కూడా అసలు దేవుడి దగ్గరికి వస్తే బాగా సకంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, బాగా కట్ల డబ్బు ఇస్తాడు. ఎవరని చెప్పారా? లేదు. ఇది ఒకవేళ ఇచ్చాడు దేవుడు నీకు, మరి అబ్రహాంకి ఇచ్చాడు, కోటాని కోట్లు ధనం ఇచ్చాడు, కావాల్సిన సంపదను ఇచ్చాడు. ఆయన ఎంబడి పోయినాయా? లేదే. ఆయన విడిచిపెట్టిపోయాడు కదా. ఎవరికి ఇచ్చాడు? వాగ్దాన పుత్రుడికి ఇచ్చాడు. వాళ్ళకి తలా కొద్ది గల ఆయన చెప్పుడు మాటలు విని అమ్మగారు చేసిన పనికి అబ్రహాంకి పెళ్లి చేసుకునేందుకు ఏమి ఇచ్చాడమ్మా అబ్రహాము? నీళ్ళ బుడ్డి ఒకటిను అంత రొట్టె ఇచ్చాడు. పడి అన్నాడు. ఒక నీళ్ళ బుడ్డి అంత రొట్టె. ఆ నీళ్ళు కాసిన అయిపోయినాయి. పిల్లడు దప్పికవుతుంది, నీళ్ళు చచ్చిపోతారు. అది పరిస్థితి. వాడు కేకలు విన్నాడంట దేవుడు. నీటి ఊట ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ నీటి ఊట నీటికి ఉంది తెలుసా? వాళ్ళు ముస్లిమ్స్ దాన్ని ఆరాధిస్తారు. ఆ బావిని నీటికి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అప్పుడు వచ్చిన నీటి ఊటని అక్కడ ఇచ్చాడు. మనుషులు ఇచ్చేది కొంచెమే, దేవుడిచ్చేది అసాధారణంగా ఉంటుంది. దేవుడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారమేనను దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నాడు. కానీ మనం నమ్మకపోయినా సరే ఆయన నమ్ముతాడు మనల్ని. ఎందుకంటే ఆయన స్వభావం అట్టాడిది. ప్రేమ, అర్థమైందా? ప్రేమ అన్నింటినీ సహించును,
ప్రేమ అన్నింటినీ తాళను, ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు, ప్రేమ అమరేదిగా మాట్లాడదు, ప్రేమ సప్రయోజన యేసుని చేసుకోదు. ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా ప్రేమ లేకపోతే అంతా సున్నా. అది ఆయనకి తగింది. అర్థమైందా? పూర్వం హింసకుడును దూషకుడును హానికరణ నన్ను తన పరిసరికి నమ్మకమైన వాడిగా నన్ను తల్లి గర్భములో రూపురేఖ రాకముపై నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి పాపుల్లో ప్రధానమైన పాపిని విశ్వసించబోయే మాదిరిగా ఉండటానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని ఆయన అంటున్నాడు. ఈయనే ఆ ప్రేమను గురించి చెప్పాడు. ద్వేషించే వ్యక్తి ప్రేమను గురించి చెప్తున్నాడు. అది మనం అర్థం చేసుకోను. అందుకని మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన. మరి ఇంకో మాట చెప్పుకొని ముగించుకుని చూడండి. మనకి 1 పేతురు 4:13. 4:13 1 పేతురు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఇస్తున్నా లేదు, అది మనకు అర్థమైతే అప్పుడు ఏమన్నా వస్తుందేమో సంతోషం. యేసు ప్రభు చెప్పాడు, నా నామం నిమిత్తం మీరు అనేకులు దూషిస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు, ఇంట్లో కావచ్చు బయటికి కావచ్చు. ఏం చేయమన్నాడు? ఏడవమన్నాడా? అమ్మా, ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా మనం పాటించడంలా, ఊరకు చెప్పుకుంటూనే వింటున్నాం. సంతోషించమన్నాడు యేసు. గంతులు వేయమన్నాడు. మీకంటే పూర్వీకుని ప్రవక్తలకు ఈ విధంగా చేశారన్నారు. కనుక నా నామం ఎత్తున శ్రమలు వస్తాయి అన్నాడు. మనము సంతోషిస్తున్నామా? ఇంకా 12వ వచనంలో ఏమన్నాడు? అగ్ని వంటి శ్రమలు అంటున్నాడు. మామూలు శ్రమ అయితే తట్టుకోవట్లేదు. మనం ఏదన్నా అనుకున్నాం అనుకో, సపోజు అది జరగకపోతే నేను రాను. ఇంట్లో పొరపాటున ఊరిన కోడలో అత్తో తిట్టింది అనుకో, సపోజు ఆ రోజు ప్రార్థన కంపు, అదే వచ్చి కూర్చుంటుంది. పిల్లకాయలు బాగలేకపోయినా సరే ప్రార్థన చేయటం వంగదు శరీరం అందు. మనకు ఒక ఆయన ఉన్నాడే అని మనకు అది మళ్ళా ఇతరులకు మాత్రం చెప్తాం బ్రహ్మాండంగా. మనం ప్రార్థన చేయము. ఉపవాస ప్రార్థన అంటే దేనికి ఉపవాస ప్రార్థన అసలు అర్థం చేసుకుని? ఒకవేళ నువ్వు పస్తుంటావు దేవుడికి ఇష్టమా? ఇప్పుడు నీ పిల్లకాయలు పస్తుంటావు దేవుడికి ఇష్టమా? ఉపవాస ప్రార్థన అంటే నిన్ను నువ్వు ప్రభుకి సమర్పించుకొని దేవుడితో గడపటానికి, దేవుడితో సామాసం చేయడానికి. అసలు నీకు ఇచ్చిన రక్షణ ఇచ్చింది ఎందుకు? 1 కొరింథీ 1:9 ఏమో రాయబడింది? నువ్వు దేవుడితో సామాసం చేయడానికమ్మా నీకు రక్షణ ఇచ్చింది. తన కుమారుని సహవాసమునకు అది అక్కడ కూడా ఏమన్నాడు? మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నేను నా దేవుడి దృష్టికి నిర్దోషిగా అగపడ్డా అన్నాడు దానియేలు. సింహాలు వచ్చినా ఏమీ హాని చేయాల, తన దూతనంపించి సింహాలు నాకే హాని చేయకుండా వాటిని ఆపాడన్నాడు. ఎట్లా నిర్దోషం వస్తావు? 1 Thessalonians 5:23 ఉంది, అక్కడ కూడా నమ్మదగిన అంటాడు. ఆత్మకును శరీరానికి కలిగిన సమస్త కల్మషము దేవుడితో సావాసం చేస్తే, దేవుడు వాక్యం చదువుతుంటే 5:23 1 Thessalonians సమాధానకర్త దేవుడే అది మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ నిమిత్తం నిందారహితముగా సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. తర్వాత వచ్చిన పిలిచిన వాడు ఆయన చేశాడు ఆ కార్యం. అది హల్లెలూయా. అందుకర్థందా? అదే అధ్యాయంలో 2:13 చదవండి. కొంచెం అర్థమంటే మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి, కానీ ఏమనుకోబాకండి, కోపాడబాకండి. మళ్ళీ మీరు కోపాడితే నేను బాధపడాల్సి వస్తుంది. చల్ దేవుని గురించిన వర్తమాన వాక్యం ఇది నిజంగా దేవుడి వాక్యమని గ్రహిస్తే, మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక ఏదో బాబాయ్ చెబుతుంటాడు, ఏం పని లేదులే, 10 మాటలు చెబుతుంటాడు, ఆయన ఇంక పనేమి లేదులే, అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుడు వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక దేవుడు చెల్లిస్తూ ఆ వాక్యమే అమ్మ అర్థం చేసుకుంటారా? ఆ వాక్యం నేను కాదు,
ఎందుకు వచ్చాను? వాక్యం వినడానికి వచ్చావా, అయితే నన్ను చూడటానికి వచ్చారా, లేదా సిస్టర్ గారిని ఏం చీర కట్టుకున్నారు పాపం మంచిగా పాట పాడని చూడటానికి వచ్చారా? అదే అంటున్నాడు. ఆ వాక్యమే మీ హృదయంలో, మీ తలంపుల్లో, మీ కార్యసిద్ధి కల నరాల్లో, కీళ్ళలో, మూనుగుల్లో ఆ వాక్యం వెళ్ళిద్ది. వాక్యం రుణించగల గల ఖడ్గం. మరి ఆ వాక్యం నీ హృదయంలో కార్యం సిద్ధి చేయాలంటే అసలు వింటి కదా నువ్వు. వినుటి వల్ల ఏమొచ్చింది? విశ్వాసం వస్తుంది. వింటే కదా విశ్వాసం వృద్ధి కావాలంటే అపోస్తులైన పౌలు అపోస్తుల శిష్యులు అంటున్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి చేయి ప్రభా అని అడిగారు వాళ్ళు. నేను చెప్పిన మాట నమ్మటమే నీ విశ్వాసం అన్నాడు. మనకి లూకాసు వార్తలు అనుకుంటా 18:17-5 ఉంటుంది అనుకుంటా. దయచేసి గమనించి వాక్యం మన హృదయంలో ఉండాలి. గుర్తుపెట్టుకుని 17:5 అనుకుంటా. ఎంత చాలా చిన్నదండి. కూర మొక్కలకలా చాలా చిన్నది. అది పెరిగినప్పుడు అన్నిటికంటే చాలా పెద్దది. దాని ఆకులు నీడనంట అనేకమైన పక్షులు వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి అంట. అర్థమైందా? ఇప్పుడు నీ యేసు ప్రభు ఆ చిన్న ఒక్క మాట నీ హృదయంలో పెరిగితే, అది నువ్వు ఇందాక సిస్టర్ గారు చెప్పిన గర్భం ధరించారు మీరు. అర్థమైందా? మరియమ్మ ఎట్లా గర్భం ధరించింది? సర్వోన్నతమైన శక్తి ఆయన మిమ్మల్ని కమ్ముకుంటుంది. పుట్టబోయేవాడు పరిశుద్ధుడు. అదేనా? నీలో పరిశుద్ధుడు పెరుగుతున్నాడు. గుర్తుపెట్టుకుందిగా. అది నీవు ఈ కాలం నుంచి విడిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తాడు. అర్థమైనా? బలహీనమైనదిగా విత్తబడి బలముగా లేపబడతాం. ప్రకృతి సంబంధంగా విత్తబడి ఆత్మ సంబంధంగా లేపబడతాం. ప్రకృతి సంబంధమైన శరీరం కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. ప్రకృతి సంబంధమైన శరీరము మొట్టమొదటి మానవుడు. ఆత్మ సంబంధమైన శరీరము పరలోకి చేర్చినాడు. ఆయన నీలో ఉన్నాడు. ఆయన నీలో పెరుగుతున్నాడు. అందుకని మనకి అన్నిటి మీద అధికారం ఉంది. గుర్తుపెట్టి స్వస్థత ఇచ్చే అధికారం నాకుంది. హల్లెలూయా. నేను వారసుని, స్వస్థతకి నేను వారసుని. అదన్నా అధికారం నాకు తండ్రి ఇచ్చాడు. నా తండ్రి ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు యేసు ప్రభు? నా ప్రాణం పెట్టడానికి, దాన్ని మళ్ళా తిరిగి తీసుకోవడానికి నా తండ్రి అధికారం ఇచ్చాడు. ఎవరు నా ప్రాణం తీసుకోరా? అదేనా? ప్రాణాధారమైన ఆహారం మానేయటం అది ఉపవాసం. అదేనా? ప్రాణాధారమైన ఆహారం మానేస్తే ఉపవాసం. అది కనుక మనం ప్రాణమైన ఆహారం మానేసినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? 40 రోజులు ఏం చేశాడు? 40 రోజులు అరణ్యంలోకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళాడంట ఉపవాసం ఉండటానికి. పోయేటప్పుడు పరిశుద్ధాత్మ తీసుకెళ్ళాడు, వచ్చేటప్పుడు ఆత్మ బలంతో వచ్చాడంట. హల్లెలూయా. మరి ఆ మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు, కృపా సత్యం యేసు ప్రభు తీసుకొచ్చాడు. కనుక ఇక్కడ పేతురు పత్రికలు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఉన్నాడు కాబట్టి మీరు ధన్యులు. ఎన్నోసార్లు సాతాను మిమ్మల్ని బాగా శోధించుడు. చచ్చిపో చచ్చిపో చచ్చిపో, ఊరేసుకో, మా లారీ కింద పడు, విషం దాగు, మీ ఆయన తిట్టాడు, మీ అత్త తిట్టింది అని ఉండొచ్చు. నీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలదు. ఆయన తెలుసు నీ తల వెంట్రుకలు లేనుడు, నీకు తెలియదు. నీ దినములన్నీ ఆయన తెలుసు. అక్కడ రాయబడి ఏం రాయబడి చూడు. మీ మీద నిల్చున్నాడు కాబట్టి మీరు ధన్యులు. దేవుడు ఆత్మ మీ మీద నిల్చున్నాడు. వాళ్ళకి మేఘంలో ఉన్నాడు, పగల మేఘంలోనూ రాత్రి అగ్నిలో ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి. చెప్పు అరగలేదు, గుడ్డ మాయలేదు, కీలు వాయలా. వాళ్ళు ఎంత సంతోషంగా వచ్చారని రాయబడింది అనమాట. సముద్రం అడ్డం వస్తే ఆయన దాన్ని పాయలు చేశాడు. ఎరుకో వాళ్ళు అడ్డం వస్తే దాన్ని కూల్చివేశాడు. యొర్దాను నది అడ్డం వస్తే యాజకులు పాదములు అంచు తగలగానే ఎగువ నుంచి పారే నీళ్లు ఏకరాశిగా నిలబడిందంట. 6 నెలల మీద నడిచారంట. అర్థమైందా? మరి నీ మీదున్న ఆత్మ ఇప్పుడు దాకా నిన్ను బ్రతికించింది. హల్లెలూయా. ఎన్నోసార్లు మన జీవితంలో కూడా లెక్కలేని సార్లు నేను చచ్చిపోతాను ప్రభు, నేను చచ్చిపోతాను ప్రభు, నా వల్ల కాదు అని మన హృదయం అట్లా ప్రేరేపిస్తుంది సాతాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుళ్ళు లేని వాళ్ళు వెంటనే ఏమం లేదండి. భర్త చిన్న మాట అన్నాడు, బజారు బయచులు గురేసుకుందండి. అత్త ఏది చిన్న తాగాదని మనం ఎన్నో చూస్తున్నాం. అక్కడ ఏం లేదు. వాళ్ళకి ఏం లేకనా? గొప్ప గొప్ప ధనవంతులు ఎందుకు ఉరేసుకుంటున్నారు? అన్ని ఉన్నవాళ్ళు ఎందుకు ఉరేసుకుంటున్నారు? సాతాను వాళ్ళని అట్లా ప్రేరేపిస్తుంది. మనుషుని నరజాతిని చంపడమే వాడి పని. వాడు దొంగతనముకు హత్యకి నాశనానికి వస్తాడు, మన దేనికి రాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉన్నాడు కాబట్టి నువ్వు ధన్యుడివి. క్రీస్తు శ్రమల్లో
నీవు పాలివారైనంతగా సంతోషించు. నాకంటే నా ప్రభు ఇన్ని శ్రమలు అనుభవించాడు, ఆయన కొరకు నువ్వు కష్టపడ్డావంటే ఆయన శ్రమల్లో నీవు పాలివారిగా ఉన్నట్టుగా సంతోషించు, అంతే, ఇంకేం లేదు. కనుక మనకు శ్రమలు వస్తాయని చెప్పాడు, అయితే భయపడాల్సిన అవసరము లేదు. అదేనా క్రీస్తు మీరు వారసులు అంటే అర్థమైందమ్మా, వారసులు. యేసుప్రభు అంటాడు, నా శ్రమల్లో మీరు నాతో ఉన్నారు కాబట్టి పరలోక రాజ్యంలో నా బల్ల దగ్గర మీరు భోంచేస్తారని శిష్యులకు చెప్పారు. వాళ్ళు శ్రమ పడ్డారు, వాళ్ళు కష్టపడ్డాడు. ప్రభునందుని ప్రయాసమేమో వ్యర్థము కాదు. ప్రతి ఒక్క విషయంలో నువ్వు యేసుప్రభు గురించి ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ అనేకుల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? రేపొద్దున యేసుప్రభు నీకు గోల్డ్ మెడల్ ఇస్తాడు. మీకు తెలుసా? మీకు అనేకుల గురించి ప్రార్థన చేశాడు. పాస్టర్ గారికి అది ఇచ్చేదే ఎవరికి ఇస్తాడు తెలుసా? ప్రార్థన చేసిన వాళ్ళకి ఇస్తారు. గోల్డ్ మెడల్ ఇస్తాడు సింహాసనం మీద కూర్చోబెట్టి. ఇదిగో ఏమో ప్రార్థన బట్టి అనేకులు రక్షణ పడ్డారు. నీకేం కావాలా? మా ఆయన, మా పిల్లకాయలు, మా బంధువులు, వాళ్ళకి ఉద్యోగాలు, ఇవి అన్నీ నీకు ఇస్తే అసలు నువ్వు ప్రార్థన చేస్తావా? వాక్యం ఉంది కదా, ఎక్కడ ప్రసంగి అందులో 5వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది కూడా. నీకు ధనము, ధాన్యము, సుఖము అన్నీ ఇస్తే నువ్వు అసలు దేవుడిని మర్చిపోతావు. అదేనా శ్రమ ఎందుకు వస్తుంది? ప్రార్థన చేయడానికి. నువ్వు అడిగినన్ని ఇచ్చావు అనుకో, అక్కడ అదే ఉంది. ఏమన్నా దేవుడు ఒకరికి ధనధాన్యం సమృద్ధిస్తే దాని యందు తన భాగం అనుభవించడానికి, అన్నపానం పుచ్చుకొట్టుకు తన కష్టాల్లో సంతోషించేట్లు వీలు కలిగజేసినలా అతనికి ఆ స్థితి దేవుడు ఆశీర్వాదం అండి. అందా తర్వాత తన బ్రతుకు దినముల్లో కనుక దేవుడికి జ్ఞాపకం చేసుకోడు. హృదయానందం. యేసుప్రభు నమ్ముకుంటే సమాజం ఏంటుంది? మేము ఎందుకు నమ్ముకోవాలా? మాకు నెలకు 2 లక్షలు వస్తుంది, ఇది ఈ కనుసూపు మేర మొత్తం నాదే, ఆ బిల్డింగ్లన్నీ నాయే అని అంటున్నారు. అది నీ ప్రాణమా? నీతి మరణం నుంచి విడిపిస్తుంది, ధనము విడిపించదని వాక్యం రాయబడింది. అర్థం చేసుకుని నీ ప్రాణానికి మూలాధారము ఆయన, నీ దేహానికి సంరక్షకుడు ఆయన. ధనధాన్యాలను అర్థమైందా? శత్రువు తరమన్నప్పుడేమో ఏకూని లేచి ప్రార్థన చేశాడు. ఎవరమ్మా ఆయన? మంచం మీద పడుకున్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు. ఇవన్నీ మనకు తెలుసు కదా. జ్వరం తగిలింది, రాలేకపోతున్నాను, మంచం మీద పడుకొని కన్నీరు విడిస్తే పడుపు తరుచుకొని పోయిందంట. మనకు ప్రార్థన చేయడానికి అబ్బా అన్ని సౌకర్యాలు, మార్బుల్ బండ్లు, ఇదిగో ఫ్యాన్లు, ఈ లైట్లు ఇస్తే ఎన్ని సాకులు చెబుతాము ప్రార్థన చేయడానికి. అర్థం చేసుకొని ఆయన శ్రమ వచ్చినప్పుడు ఏకుని లేచాడు, అర్ధరాత్రి పూట దేవుని స్తుతిస్తున్నాడు. ప్యాలెస్లోకి వచ్చిన తర్వాత ఏం చేశాడమ్మా? మీకే తెలుసు బాగా. అక్కడ యుద్ధం జరుగుతుంటే బాబు ఏం చేశాడు? కమ్మంగా నిద్రపోయి లేచి కళ్ళు తెలుసుకుని ఎట చూశాడంట, అందమైన స్త్రీ కనపడింది. తీసారంటాను. రాజుగారి మాటకి దెబ్బ పాపంలో పడిపోయాడు. అదేనా దేవుడు గద్దించాడు. నీకు కావాలంటే ఇంకా 10 మంది చేసుకోవచ్చు, కానీ వాడు పేదడు భార్య దొరికిందని చెప్పి గద్దించాడు. అదే ఊరుకోడు. అబ్రహాం అబద్ధమాడినా కూడా ఊరుకోడు. కనుక దేవుడు మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదు. అంటే నీకు శ్రమ వచ్చిందంటే యేసు ప్రభు శ్రమల్లో నువ్వు పాలువాడైనట్టుగా సంతోషిస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన సహించాడు కాబట్టి నువ్వు సహిస్తే ఏలుతావు. ఆయనతో పాటు ఉండాలంటే నా వల్ల కాదు ఈ శ్రమలు నేను పడలేనంటే దీనికి మా ప్రభు ఏం చేసేది తెలియదు. కాబట్టి ఆ విధంగా మనం శ్రమల్లో మన వారసులు, మనం ఎవరమ్మా? ఫస్ట్ పాయింట్ ఏంది? మనము దేవుడి పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుంది. మన దేవుడి పిల్లలమంటే దేవుడి వారసులము, ఆయన రాజ్యానికి వారసులు. కానీ దేవుడితో కొంచెం శ్రమ పట్టడానికి మనము ఇష్టపడాలి. శ్రమ అంటే ప్రార్థన, మనం దేవుడి గురించి సాక్ష్యం. ఆ విధంగా ఉంటూ ప్రభులు ముందు సాగిపోదాం. చిన్న వాక్యాన్ని ఆస్వాదించుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నిశ్చయంగా ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. అయా నువ్వు నీ ఆత్మను మా కొరకు నువ్వు ప్రాణం పెడితే తండ్రి, నువ్వు శరీరం ధరించుకొని మా కొరకు నాయన ప్రతి పాపం నుంచి వెల చెల్లించి తండ్రి మా కొరకు క్రైదనంగా బలైపోయి ప్రభావ ఎన్నో అమ్మాలు ఎన్నో నిందలు అనుభవించావు తండ్రి. అయితే నాయన 3వ దిన నా తండ్రి ఆత్మ నేను మృతులోంచి లేపింది తండ్రి. నువ్వు మహిమ శరీరం ధరించుకున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ప్రభావ, మీరు దేవుడి పిల్లలు అన్నారు ప్రభావ.
కాబట్టి మీతో పాటు శ్రమపడే భాగ్యాన్ని మాకు దయచేయ ప్రభా. అగ్ని వంటి శ్రమలు వచ్చినా సరే క్రీస్తు మా పైన ఉన్నాడని చెప్పినావు తండ్రి. అయినా మేము నమ్మదగిన వారమైనాను, నువ్వు నమ్మదగిన వాడిగా ఈ లోకంలో ఉన్నావు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి శ్రమలు బాధలు వచ్చి భయపడకుండా దిగులు పడకుండా అక్కడ జయించిన నీ వైపు చూసి నాయన మేము ముందుకు సాగిపోయే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచేయ ప్రభా. అట్లయితే యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వారు ఎవరో తెలుసుకొని దేవుణ్ణి అంగీకరించినప్పుడు తండ్రి సమస్త విషయంలో తండ్రి నువ్వు ఆశీర్వదించావు ప్రభా. అధికారం ఇచ్చినావు ప్రభు తండ్రి. అయా సంపూర్ణంగా చేయటానికి నువ్వు ఎంతగా కొంచెం శ్రమ పడతావు ప్రభా. కొంచెం కాలం శ్రమ పడిన తానే పూలుగా చేసి స్థిరపడతాను లేఖలో ప్రభా. గ్రహించి మనసు ప్రతి ఒక్క బిడ్డకి మాకు దయచి మనకి నువ్వు మహిమ తెచ్చుకు సహాయం చేయ ప్రభా. అనే విషయంలో మేలు చేయమని యేసే పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి.